హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. ఈరోజు ట్రెండింగ్లో ఉన్న కటింగ్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. నెక్ డిజైన్ అనేది అలాగే స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తాను. నేను మెజర్మెంట్స్ ప్రకారం, తన డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను నెక్ లెంత్ కానీ విడ్త్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నాను. చిన్న నెక్కే వస్తుందండి. చూసారు కదా, 2.5 కన్నా పావించి ఇంకా తక్కువ అనమాట, 2.15 అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, విడ్త్ అయితే అంత మార్క్ చేశాను. నెక్ వచ్చేసి 6 అయితే పెట్టేశాను. ఎవరికైనా 6 లేదా 6.5 సరిపోతుందండి. అంతకన్నా మించి ఎక్కువ పెట్టుకున్నారంటే నెక్ అనేది లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు ఈ కటింగ్ వీడియో అయితే చూపించానండి, అలాగే ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి నీట్గా. అంటే కవ్స్ అనేటివి ఎక్కువ తీయలేదనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా తగ్గుతుంది. నేను తక్కువగానే పెట్టాను. నెక్ ఏది పెట్టాలని ఆ పాప ఆలోచిస్తూ ఉంటే నేనైతే పెట్టేశాను అనమాట. ట్రెండింగ్లో ఉన్న నెక్ అయితే పంజాబ్ డ్రెస్ కింద ఒకటి కూడా నేను వీడియోలో షేర్ చేశాను కదా, అది కాక ఇది ఇంకొకటి అనమాట. బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి ఇచ్చారు. బ్లూ కలర్ అయితే అయిపోయింది. అలాగే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, పాచి గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్. మళ్ళీ ఇక్కడ నేను 1/2 ఇంచ్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను, కర్వ్ అయితే తీసుకోవడానికి అనమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. కట్ వర్క్ ప్యాటర్న్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలి, అలాగే పంజాబ్ డ్రెస్ ఏ విధంగా కట్ చేయాలి, ఈజీ కటింగ్ మెథడ్ అనమాట. బ్లౌజ్ కానీ, పాట్ నెక్స్ కానీ, ఇలా డిజైన్స్ అన్నీ కూడా, కటింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను. అలాగే ఇంట్లోనే ఉంటూ మహిళలు అంటే ఆడవాళ్ళు డబ్బు ఎలా సంపాదించుకోగలగాలి, అలాగే వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకోవాలి, కటింగ్ స్టిచ్చింగ్ చేస్తూనే సైడ్ బిజినెస్గా మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇలా చాలా వీడియోస్ తీశానండి. మన ఛానల్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు అందరూ కూడా అవన్నీ చూస్తారనే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ షేప్ అనేది తీస్తున్నాను. మరీ ఎక్కువగా అయితే తీయలేదండి, చాలా తక్కువే అని చెప్పొచ్చు. స్టిచ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా తగ్గుతుందనమాట. ఎక్కువ కర్వ్ అయితే పెట్టలేదనమాట. పటియాలా ప్యాంటు, అలాగే వచ్చేసి పంజాబ్ డ్రెస్ టాప్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. ఎక్కువ నార్మల్గా మనం పంజాబ్ డ్రెస్ వచ్చేసి డ్రెస్ పైన టాప్ వచ్చేసి 41 ఇంచెస్ దాకా పెట్టుకుంటాము. ఇక్కడైతే నేను జస్ట్ 33 ఇంచెస్ మాత్రమే పెట్టాను అనమాట. తన మెజర్మెంట్స్ తనకి ఎలా కావాలంటే అలా. పటియాలా ప్యాంట్ పెట్టుకుంటే ఏంటంటే 41 ఇంచ్ పెడితే అంత లుక్ అనేది అనిపించదు అనమాట. లెంత్ అనేది కొద్దిగా షార్ట్గా ఉందనుకోండి టాప్ అనేది, అప్పుడు దాని లుక్ బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి అలా తక్కువగా పెట్టమంది. అలాగే నేను తక్కువ అయితే పెట్టేశాను అనమాట. ఒకటి టాప్ అయితే అయిపోయిందండి. ఇంకొక ప్యాంట్, పటియాలా ప్యాంట్ కట్ చేయాలనుకుంటే నిన్న ఆఫ్టర్నూన్ అయిపోవాల్సింది ప్యాంట్ వచ్చేసి. ఈరోజు టాప్ అయితే అయిపోయింది. మొత్తం నాకు 2 పంజాబీ డ్రెస్సెస్, అలాగే ఒక శారీ, ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. శారీ బ్లౌజ్ అయితే అయిపోయింది, పంజాబీ డ్రెస్ టాప్ అయితే అయిపోయింది. రెండోది ఈరోజు స్టిచ్ చేసేసాను అనమాట. ఒకదానికైతే ప్యాంట్ క్లాత్ అయితే తేలేదండి, ఇంకొక దానికి కాటన్ ప్యాంట్ క్లాత్ అయితే తీసుకొచ్చిందనమాట. ప్యాంట్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ అయితే తెచ్చింది. అది పటియాలా ప్యాంట్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను. మెజర్మెంట్స్ అవన్నీ ఏవి తెలియదండి, తను తీసుకురాలేదు. టాప్ అనేది నేను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశాను. ప్యాంట్ అనేది లెంత్ అవి తీసుకోవడం మర్చిపోయాను. తను తెచ్చిస్తా అన్నది ఇంతవరకు తెచ్చిలేదనమాట. అంతలోగా ఈ సెకండ్ వన్ కూడా చేస్తే పని అయిపోతుంది కదా. ఇంకా 2 ప్యాంట్లు మాత్రమే ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఇది కూడా స్టిచ్ చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇలా క్యాన్వాస్ వచ్చేసి క్యాన్వాస్కి లైనింగ్ అయితే జాయింట్ చేసేసాను అనమాట. జాయింట్ చేసిన తర్వాత ఇలా మెయిన్ ఏదైతే ఉందో కుర్తీ అనేది టాపు దాని మీద పెట్టేసి డైరెక్ట్ మొత్తం కూడా జాయింట్ చేసేయాలండి. లైనింగ్ మొత్తం కూడా జాయింట్ చేసేసి మెయిన్ పీస్కి దాని మీదుగా ఇక్కడ నేను నెక్ అనేది పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ కట్ చేసుకొని తిప్పేసుకోవడమే అనమాట. చాలా ఈజీ. నేను అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ సైడ్ అయితే యాడ్ చేస్తాను చూడండి, మీకు ఏవి నచ్చినా కూడా. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కూడా చూడండి. అలాగే పీకో ఫాల్ ఏ విధంగా చేయాలని చెప్పేసి పాయింట్ టు పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేశాను అనమాట. మీరు ఇవన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మన ఛానల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి నిజంగా. అది మీరు నమ్మలేకపోతే కనుక మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఇక్కడ కుట్టిన తర్వాత అయితే చూస్తున్నారు కదా, కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. కటింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఖర్చుల్లాగా పెట్టుకోండి, అంటే చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోండి. మరి కుట్టు దగ్గరికి అయితే కట్ చేయకండి. కుట్టు కట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం దాని మీదగా స్టిచ్ చేయాలంటే మళ్ళీ నెక్ విడత అనేది ఎక్కువైపోతుంది అనమాట. కొద్దిగా చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోండి. కుట్టు కట్ అవ్వకుండా చూసుకోండి అన్నమాట. చిన్న ఖర్చులాగా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి.
నా దగ్గర చిన్న కత్తెర ఉందండి, నేను దాన్ని అంతగా యూజ్ చేయను, పెద్దదే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని దాన్ని తిప్పేసి స్టిచ్ చేయడమే. అది ఎలాగ తిప్పుకోవాలనేది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈజీగా చెప్పాను కదా, కర్వ్ అనేది చాలా తక్కువ తీసుకున్నానని చెప్పేసి. స్టిచ్ చేసిన తర్వాత చూడండి చాలా చిన్న కర్వే వస్తుంది. నేను పెట్టడమే అలా పెట్టానండి. ఈ విధంగా తిప్పేసుకొని షేప్ అనేది నీట్గా తిప్పుకోండి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఈజీగా కుట్టేయడం అనమాట. ఇది నిన్నటి వీడియో అండి. క్యాన్వాస్ వేసి ఫ్రంట్ నెక్ అయితే అలా పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టాను. అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా వీళ్ళతో ఏం పనిలే అని చెప్పేసి పట్టించుకోరు. కుట్టించుకుంటారండి కస్టమర్స్. కుట్టించుకున్న తర్వాత మనీ అనేది అస్సలు ఇవ్వరనమాట. ఏం చేస్తారంటే మనీ ఇచ్చిన తర్వాతే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవ్వండి, అంతకన్నా ముందు మీరు అస్సలు ఇవ్వకండి. తర్వాత తెచ్చిస్తామన్నా కూడా ముందు వచ్చేసి నాకు 2000 చేంజ్ దాకా ఇవ్వాలన్నమాట ఒకరు. తను ఇచ్చేసారనమాట. నా దగ్గర ఒక బ్లౌజ్ అలాగే ఉండింది, ఆ బ్లౌజ్ కొట్టి ఇచ్చేసానమాట. ఇంకా నేను శారీకి ఫాల్ అది వేయలేదు, కానీ బ్లౌజ్ అయితే తీసుకొని వెళ్ళిందనమాట. తీసుకొని వెళ్ళింది. మనీ వచ్చేసి మొత్తం 350 ఇవ్వు, శారీ ఫాల్ వేసి ఇచ్చేస్తానంటే నా దగ్గర ఇంకా పండగకి బట్టలు ఉన్నాయి, అవి కూడా కుట్టించేసి ఇవ్వు, ఇంకోసారి 2000 అయిన తర్వాత మళ్ళీ ఇస్తాను అని చెప్పింది. నేను ఇంతవరకు ఆ శారీ ఫాల్ కూడా వేయలేదండి నిజంగానే. అంటే పని ఉంది వేయలేదు, అలాగే వచ్చేసి తన అమౌంట్ కూడా ఇవ్వలేదు కదా అని చెప్పేసి వేయలేదు. థ్రెడ్ పైపింగ్ చూసారా, నెక్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేశానండి. పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఓపిక్గా ఉండి మన ఛానల్ ఓపెన్ చేసి మీరు చూడాలి, కానీ చాలా వీడియోసే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇలా చూసుకుంటూ నిదానంగా అయితే స్టిచ్ చూసుకుంటూ ఉండండి. క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా బయటకి ఏమన్నా వస్తుందా అని చెప్పేసి చూడండి. కరువు దగ్గర నీట్గా తిప్పేసుకోండి అనమాట. నీట్గా చూసుకోవాలి క్లాత్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, ముడతలు వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకుంటూ స్టిచ్ అయితే చేయండి. చూసారా, కట్ వర్క్ హ్యాండ్ విత్ బుట్ట అండి. బుట్ట చేతులకి కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టానన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసి నీట్గా చూసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి కట్ వర్క్ ఏ విధంగా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అని చెప్పేసి కూడా నీట్ ఫినిషింగ్తో అయితే ఒక వీడియో అయితే చేశానండి, అది కూడా చూడండి. అలాగే వచ్చేసి చెప్పాను కదా పంజాబ్ డ్రెస్ కటింగ్ వీడియో కూడా పెట్టానని చెప్పేసి. చూసారా, నెక్ అనేది చిన్న కర్వ్ అయితే ఇచ్చానండి, పెద్దగా అయితే ఇవ్వలేదు. నేను ఇంకా చాలా డిజైన్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఉగాది పండగ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తొందరగా ఇంకా కుట్టేసి ఇచ్చేసాను అనుకోండి, మనకి తక్కువ ఇంకా అంత బిజీ అయితే ఉండనన్నమాట. ఇంకా మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటాను, మీరు చూసేయచ్చు, మీరు నేర్చుకోవచ్చు కూడా. డ్రెస్ కటింగ్ కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్ అండి, నీట్గా చెప్పాను టేప్ కొలతలతో. అందరికీ అలాగే వర్తిస్తాయండి టేప్ కొలతలు అనేది. కొద్దిగా 1 ఇంచ్ అటు ఇటు అవుతుంది. ఆ వీడియో చూసారంటే మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బ్యాక్ సైడ్ అయితే పాట్ నెక్ పెట్టి క్యాన్వాస్ అయితే వేసానండి. ప్లీజ్ అండి లైక్ చేశారంటే మన వీడియోస్ ఇంకొందరికి షేర్ అవుతాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.